వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, వంట సాగరంలో ఈరోజు మనము బంగాళదుంప ఫ్రై తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. చిన్న అల్లం ముక్కని గ్రేట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఉడికించిన బంగాళదుంపల్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 కేజీ బంగాళదుంపల్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని చూసుకొని యాడ్ చేసుకోండి. బంగాళదుంపలు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ని వేసి ఉంటే కనుక ఇప్పుడు తగ్గించి యాడ్ చేసుకోండి. నేను బంగాళదుంపల్ని సాల్ట్తో ఉడికించుకున్నాను కాబట్టి తక్కువగా యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత మీకు ఇష్టమైతే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇష్టం లేకపోతే ఈ కొత్తిమీరని స్కిప్ చేసేయచ్చు. అంతేనండి, ఎంతో రుచికరమైన బంగాళదుంప ఫ్రై రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.